భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు రాజమండ్రిలో ఘనంగా జరిగాయి. గోకవరం బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ అంబేద్కర్ ను అడుగడుగున అవమానించిందని ఆరోపించారు. అంబేద్కర్ ఆశయాలను బీజేపీ ముందుకు తీసుకెళ్తుందన్నారు పురంధరేశ్వరి. వారందరికీ సమాన అవకాశాలు అందివ్వాలి అనేటువంటి తపన ఏదైతే ఉందో మనకి ప్రస్ఫుటంగా వారు రచించినటువంటి రాజ్యాంగంలో మనందరికీ అర్థమయ్యేటువంటి విషయమే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి జీవన ప్రస్థానం సులభంగా లేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎన్నో ఇబ్బందుల్ని అధిరోహించి వారు ముందుకొచ్చినటువంటి నేపథ్యం. బాల్యం నుండి కూడా వివక్షకి గురై వారు చూసినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అది సమాజంలో ఎవరు కూడా అనుభవించకూడదు అనేటువంటి ఆలోచన, గట్టి సంకల్పం వారికి ఉన్నటువంటి సందర్భంలో వారు వాటన్నిటినీ కూడా రంగరించి మన రాజ్యాంగంలో పొందుపరిచి ఇవాళ మనం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థగా లౌకికవాదం, పటిష్టమైనటువంటి లౌకికవాదంతో ముందుకు వెళ్తున్నామంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. అయితే వారి జీవిత కాలంలో ఏ విధంగా వారిని కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందో మనందరికీ తెలియనటువంటి